నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఓ గ్రామానికి అరుదైనటువంటి గుర్తింపు లభించింది. కొండారెడ్డిపల్లి అనేటువంటి గ్రామానికి ఈ గుర్తింపు లభించింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. ఇంతకీ ఆ గుర్తింపు ఏంటంటే సౌత్ ఇండియాలోనే రెండవ ఫుల్లీ సోలార్ పవర్డ్ ఎనర్జీ కలిగినటువంటి గ్రామంగా ఈ కొండారెడ్డిపల్లికి గుర్తింపు లభించింది. తాజాగా సెప్టెంబర్ 28వ తారీఖున గవర్నమెంట్ కూడా ఆ విషయాన్ని ప్రకటించింది. ఫస్ట్ గ్రామం ఏంటో తెలుసా? గుజరాత్లోని ముదేరా అనేటువంటి గ్రామం ఇలాంటి ఘనతనే 2022 సంవత్సరంలో ఇలాంటి గుర్తింపు ఆ ముదేరా గ్రామానికి లభించింది. 24/7 పూర్తిగా సోలార్ పవర్ మీదే డిపెండ్ అయినటువంటి విలేజ్ అది. ఇప్పుడు ఆ కోవలోకే ఈ కొండారెడ్డిపల్లి కూడా చేరింది. అయితే దీనికి బడ్జెట్ విషయం ఏంటి అంటే గనక సుమారు 11 కోట్ల రూపాయల బడ్జెట్. అందులో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ 3.5 కోట్లకు పైగా ఇచ్చింది. సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా ఒక కంపెనీ ఒక 4 కోట్లకు పైగా ఒక కంపెనీ స్పాన్సర్ చేయడం జరిగింది. ప్రీమియర్ ఎనర్జీస్ అనేటువంటి ఒక కంపెనీ ఈ స్పాన్సర్ చేయడం జరిగింది. మొత్తం మీద సుమారుగా 11 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తిగా సోలార్ పవర్ మీద ఆధారపడినటువంటి గ్రామంగా ఈ కొండారెడ్డిపల్లికి గుర్తింపు లభించింది. అంటే సెల్ఫ్ సఫిషియంట్. సుమారుగా ఒక 500కు పైగా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. 518 ఇళ్ళు కూడా ఒక్కొక్క రూఫ్ టాప్ ప్యానల్స్ అరేంజ్ చేశారు. ఒక్కొక్క ఇంటి నుంచి కూడా సుమారుగా 360 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. అంటే ఆ గ్రామానికి సరిపడా విద్యుత్తుతో పాటు స్టేట్ గ్రిడ్కి కూడా కొంత ఎలక్ట్రిసిటీని ఇవ్వగలుగుతోంది ఆ గ్రామం. చూడండి ఎంత అంటే సెల్ఫ్ సఫిషియంట్ తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి విద్యుత్తును తయారు చేసుకోవడంతో పాటు స్టేట్ గ్రిడ్కి కూడా కొంత విద్యుత్తును ఇవ్వగలుగుతున్నారు. తద్వారా రీసెంట్గా సెప్టెంబర్ నెలలో 5 లక్షల రూపాయలు ఆదాయం కూడా ఆ గ్రామానికి వచ్చింది. అంటే 1,00,000 యూనిట్లని సుమారుగా అమ్మడం జరిగింది. తద్వారా 5 లక్షల రూపాయల ఆదాయం కూడా వచ్చింది. నిజానికి ఈ సోలార్ పవర్ని అంటే ఇలాంటి గ్రామాలని వీలైనన్ని ఎక్కువ తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం సూర్యఘర్ అనేటువంటి ఒక పథకాన్ని కూడా ఒక స్కీమ్ని కూడా తీసుకొచ్చింది. వీలైనంత వరకు సోలార్ పవర్ని పెంచుతూ థెర్మల్ పవర్ని హైడ్రో పవర్ని ఆ కన్సంప్షన్ తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ని తీసుకొచ్చింది. పిఎం సూర్యఘర్ అనేటువంటి ఒక పథకాన్ని కూడా తీసుకొచ్చింది. అయితే ఇలాంటి 2 గ్రామాలు కాదు, ఇంకా ఇలాంటి గ్రామాలు చాలా కావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లో అలాగే దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి గ్రామాలు చాలా ఉండాలి. దీనికోసం కేంద్ర ప్రభుత్వం 75,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ఇదివరకే కేటాయించింది. సుమారుగా దీనికోసం కోటి కుటుంబాలకు ఈ యొక్క పథకం అందజేయాలి అనేటువంటి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి బడ్జెట్ని కూడా కేటాయించడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎందుకు సోలార్ విద్యుత్తు యొక్క వినియోగం పెరగాలి అంటే 4 ప్రధానమైనటువంటి కారణాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి, థెర్మల్ పవర్కి హైడ్రో పవర్కి సోలార్ పవర్కి ఉన్నటువంటి డిఫరెన్స్. వాటిని వాడడం వలన ఏం నష్టాలు ఉన్నాయి, సోలార్ పవర్ వినియోగం వలన ఏం లాభాలు ఉన్నాయి. ఫస్ట్ థింగ్ వచ్చి ఫ్యూయల్ రిక్వైర్మెంట్ అనేది అస్సలు లేదు. డీజిల్ కానీ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఏమీ ఈ సోలార్ పవర్ ఉత్పత్తి చేయడానికి అవసరం లేదు. ఎందుకంటే పూర్తిగా సన్లైట్ మీద సూర్యరశ్మి ఆధారంగానే ఇది తయారవుతుంది కాబట్టి ఎలాంటి ఫ్యూయల్ రిక్వైర్మెంట్ లేదు. రెండో పాయింట్ వచ్చి పొల్యూషన్ అనేది జీరో పొల్యూషన్. థెర్మల్ పవర్లో వచ్చేసరికి కొంత పొల్యూషన్ కొంత కాలుష్యం వెదజల్లుతుంది. ఈవెన్ హైడ్రో పవర్లో కూడా కొంత కాలుష్యం వస్తుంది. కాబట్టి ఇందులో సోలార్ పవర్కి వచ్చేసరికి పూర్తిగా జీరో పొల్యూషన్. మూడో పాయింట్, వాటర్ యూసేజ్ అంటే నీటి వినియోగం చాలా చాలా తక్కువ. ఏదో జస్ట్ ఆ సోలార్ రూఫ్ టాప్ మీద అమర్చినటువంటి సోలార్ ప్యానల్స్ని క్లీన్ చేయడానికి తప్పితే అపార్ట్ ఫ్రమ్ దట్ పెద్దగా నీటి వినియోగం కూడా దీనికి అవసరం లేదు. వాటర్ యూసేజ్ చాలా చాలా తక్కువ థెర్మల్ పవర్తోనూ హైడ్రో పవర్తోనూ పోల్చి చూసుకున్నప్పుడు. ఇక 4వది రన్నింగ్ కాస్ట్. దీన్ని మెయింటైన్ చేయడానికి కావాల్సినటువంటి ఖర్చు కూడా చాలా చాలా తక్కువ. సో అందుకనే కేంద్ర ప్రభుత్వం పదే ఈ యొక్క సోలార్ పవర్ యొక్క వినియోగం పెరగాలి, ప్రజలు ఆ దిశగా దృష్టి సారించాలని పదే చెబుతోంది. దానికి అనుగుణంగా రాష్ట్రాలను కూడా ఎంకరేజ్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఎంతో కొంత కంట్రిబ్యూషన్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా కొంత ఉంది. మేజర్ కంట్రిబ్యూషన్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కానివ్వండి, లేకపోతే ఈ సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నుంచి వచ్చినటువంటి 4 కోట్లకు పైగా నిధులు కానివ్వండి, సరిపోయింది. కానీ ఇక్కడతో ఆగిపోకూడదు ఈ జర్నీ. మరిన్ని గ్రామాలు ఈ కొండారెడ్డిపల్లి లాగానే మరిన్ని గ్రామాలు దేశవ్యాప్తంగా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. తద్వారా మన యొక్క ఈ భూమిని ఈ పర్యావరణాన్ని కాలుష్యరహితంగా మనం
ఉంచుకోగలుగుతాం. ఆ దిశగా ప్రభుత్వాలు కూడా కృషి చేయాలి. దానికి అనుగుణంగా కొన్ని ఫండ్స్ కేటాయించడము, ప్రజల్ని కూడా ఆ విధంగా మోటివేట్ చేయడము, అవేర్నెస్ క్రియేట్ చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎలాగో ఇప్పటికే ఆ ప్రయత్నం మొదలుపెట్టింది. మరి ఈ అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారో తప్పకుండా మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాల్ని తెలియచేయండి. అలాగే మా NH టీవీ నుంచి ఇంకా ఎలాంటి అంశాలను మీరు కోరుకుంటున్నారో కూడా మాకు మీరు చెప్పొచ్చు. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NH టీవీ. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.